పొలిటికల్ మసాలా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈనాటి మసాలా అంశం ఏంటంటే పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలా అయినా అక్కడ గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని పవన్ చూస్తున్నారు. మరి ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. పీసీఆర్ ముందుగా ఎవరు వస్తున్నారు? ఎవరు? పవన్ కళ్యాణా? కలపండి. నమస్కారం పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం. పవన్ గారు పిఠాపురంలో పోటీ చేయబోతున్నారు కదా, గెలుస్తామనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా గెలుస్తాను. ఎందుకంటే అక్కడ ప్రజలు నన్ను అభిమానిస్తారు, చాలా నన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఇంతకు ముందు గాజువాక భీమవరంలో కూడా అలాగే అనుకుని పోటీ చేశారు కదా, ఈసారి అదే రిపీట్ అయితే ఏం చేస్తారు? కొంత ఆందోళన ఉన్నమాట నిజమే, కానీ నాకు పిఠాపురం నియోజకవర్గ ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది. వారు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారు. మరి అక్కడ వర్మ గారు తనకి టికెట్ రాలేదని నిరాశతో ఉన్నారు కదా, ఆ ప్రభావం మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు కదా? పొత్తు ధర్మం ప్రకారం నడుచుకోవాలి. నిజమే, అక్కడ ఆయనకి మంచి క్రేజ్ ఉన్న మాట నిజమే, కానీ సర్దుకుపోవాలి. నేను బాబు గారి విషయం గురించి మాట్లాడాం. పరిస్థితులు ప్రస్తుతం మాకు అనుకూలంగా ఉన్నాయి. అవతల గీత గారు కూడా మంచి ఫామ్లో ఉన్నారు, మీకు గట్టి పోటీ ఇస్తారు అంటున్నారు. శత్రువుని తక్కువ అంచనా వేయను, ఎవరి బలాలు వారికి ఉంటాయి. అందుకే నేను నన్ను గెలిపించండి అని ప్రాధాయపడుతున్నాను. మీకు గగన్కి చాలా తేడా ఉంది కదా? గగన్ 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 ఆ పేరు వింటేనే నాకు ఒళ్ళు మండుతుంది. తేడా ఏంటి అసలు? ఆ గగన్తో పోలిస్తే నేను ఒప్పుకోను. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆయన మీలా రిక్వెస్ట్ చేయలేదు, మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, లేదంటే ఓటు వేయకండి అని చెప్పాడు. మీరేమో ఇలా ప్లీజ్ నన్ను గెలిపించండి అంటున్నారు. తేడా ఉంది కదా? అసలు ఒకసారి గెలిపిస్తే కదా నేనేంటో తెలిసేది. ఆయనలో మాయ మాటలు నేను చెప్పను. అంత నమ్మకం ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, ఈ పొత్తులు ఎత్తులు ఎందుకు? అక్కడ ఉంది గగన్. శత్రువు చాలా చాలా బలమైన వాడు. నా ఒక్కడి శక్తి సరిపోదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు కదా? ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను ప్రజల మంచి కోసమే వచ్చా. చేసి చూపిస్తా, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే. ఈసారి మరి కాపుల సపోర్ట్ మీకు ఉంటుంది అని అనుకుంటున్నారా? కాపు నాయకుడు పద్మనాభం కూడా గగన్నే నమ్ముకున్నాడు. మరి కాపులు మిమ్మల్ని నమ్ముతారా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నన్ను నమ్మిన వాళ్ళ కోసం నేను పనిచేస్తాను. సరే, నాకు పార్టీ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నా. జై హింద్. చూశారుగా, ఇది పవన్ మనోగతం. ఇక ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి గగన్ గారు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గగన్ గారు. గగన్ గారు, పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారు కదా, మీ అభిప్రాయం చెప్పండి. ఎవరు ఎక్కడి నుండి అయినా పోటీ చేయొచ్చు, దానిలో నా అభిప్రాయం చెప్పేదేముంది? అలా అని కాదు, అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ కదా, పవన్ ఖచ్చితంగా గెలుస్తాడు అని అంటున్నారు కదా. అది నిర్ణయించాల్సింది అక్కడి ప్రజలు. ఒకప్పుడు కులాలు చూసి ఓట్లు వేసేవారు, ఇప్పుడు జరిగిన మేళ్లు చూసి ఓట్లు వేస్తూ ఉన్నారు. అంటే మీరే అక్కడ కూడా మీ పార్టీయే గెలుస్తుంది అనుకుంటున్నారా? మా ప్రభుత్వంలో ఏ కుటుంబానికి మంచి జరిగిందో ఆ కుటుంబం మా ప్రభుత్వంతో మాతో ఉంటుంది అని అనుకుంటా ఉన్నా. ఈసారి పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గెలుస్తాడు అని పబ్లిక్ అంటున్నారు. కనిపించేది అంతా నిజం కాదు. ఆ ప్రజల్లో కనిపించని కాయ కష్టం చేసుకునే నా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. చూస్తూ ఉండండి, అక్కడ సైలెంట్ ఓటింగ్ పడుతుంది. అక్కడ గీత గారికి ఇంతకు ముందు కూడా మంచి గెలిపే వచ్చింది కదా? అవును, గీతమ్మ ప్రజల్లో కలిసిపోయే మనిషి. ఏ చిన్న కష్టం ఎవరికి వచ్చినా ప్రజలకి అండదండగా నిలుస్తుంది. అలాంటి మంచి వ్యక్తిని వదులుకోలేరు అనే అనుకుంటా ఉన్నా. మరి పవన్ గురించి 2 మాటలు. ఆ దత్తపుత్రుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బాబు దగ్గర ప్యాకేజీ తీసుకునే ఆయనకి ఒక నిబద్ధత లేదు. చివరిగా ఏదైనా చెప్తారా? జెండాలు జత కట్టడమే వాళ్ళ ఎజెండా, జనం గుండెలో గుడి కట్టడమే ఈ గగన్ ఎజెండా అని చెప్తా ఉన్నా. భలే చెప్పారండి. చూశారుగా మన గగన్ గారు ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నారో. ఇక మనతో మాట్లాడడానికి చివరిగా ఎవరు వస్తున్నారు? పీసీఆర్ ఎవరు? బాబు గారా? కలపండి కలపండి. హలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు. ఏం తమాషాగా ఉందా? అయ్యో అదేం లేదు బాబు గారు, మీరు ఎలాగో అంటారుగా, అందుకే నేనే అనేసా. అదే అయినా కొంచెం ఎక్కువైంది, తగ్గించుకో. సర్లేండి బాబు గారు, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. పిఠాపురంలో పవన్ పోటీపై మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు.
మీరేమో ఇలా అంటున్నారు, అక్కడ మీ వర్మనే కొంప ముంచేలా ఉన్నాడే. మీ పార్టీ ఓట్లు పవన్కి పడడం కష్టమేమో అనిపిస్తుంది బాబు గారు. నాకు కూడా అదే డౌట్ కొడుతుంది. ఏదో అంటున్నారు బాబు గారు, వినిపించలేదు. అదే అలాంటిదే ఉండదు, మాదే గెలుపు అంటున్నా. మీదే అంటే మీ వర్మదా? ఏం మాట్లాడుతున్నావు? మాది అంటే పవన్ మేము ఇప్పుడు ఒకటే. ఆ మాత్రం తెలియదా నీకు? అసలు పవన్కి అన్ని తక్కువ సీట్ల ఒప్పందం ఎలా చేసుకున్నారు బాబు గారు? అవి ఇచ్చినందుకే మా వాళ్ళు రోజులని ఎక్కిబారేస్తున్నారు. అంటే అవి ఇవ్వడం కూడా మీకు ఇష్టం లేదా? ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా, కనీసం ఒక 50 అయినా పవన్కి ఇస్తే బాగుండేదిగా. అంటే పవన్ కెపాసిటీని బట్టి అవి ఇచ్చాం. ఎక్కువ ఇస్తే పవన్ కళ్యాణ్ అవి నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎక్కువ ఇస్తే ఎక్కడ పవన్ మీ నెత్తిన ఎక్కుతాడో అనే భయం అని జనం అంటున్నారు బాబు గారు. రాజకీయాల్లో ఓర్పు సహనం ఉండాలి. గత ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఏమైంది? ఆయన నిలబడిన చోట కూడా గెలవలేకపోయాడు. అందుకే అవన్నీ చూసి ఇవి ఇచ్చాం. అప్పటికి ఇప్పటికీ వాతావరణం మారిందని, మీకన్నా కాస్తో కూస్తో జనం పవన్ వైపే మొగ్గు చూపుతున్నారని, అనవసరంగా పవన్ మీతో కలిశాడని బయట గోల చేస్తున్నారు బాబు గారు. అంటే పవన్కి అది కూడా తెలియక నాతో చేరాడు అంటారా? అవన్నీ కాదు, అక్కడ గగన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. మేమిద్దరం కలిస్తేనే గగన్ని దెబ్బ కొట్టగలం. ఆహా, టాపిక్ డైవర్ట్ చేయాలంటే మీ తర్వాతే ఎవరైనా సరే. అసలు ఇవన్నీ కాదండి, ఒకటి చెప్పండి. ప్రజలు మిమ్మల్ని అడగమని నాకు ఒకటే మెసేజ్లు బాబు గారు. అడుగు, ఇంకెందుకు లేటు. పవన్కి సీఎం అయ్యే ఛాన్స్ రాకూడదని మీరే పవన్తో మాట్లాడి ప్యాకేజీ ఇచ్చి తక్కువ సీట్లకి పరిమితం చేశారు. ఇంకా ఎప్పటికీ మీకే సీఎం పదవి కావాలని కోరుకుంటున్నారు. మీకు ఈ అత్యాశ పోదా? అసలు పవన్కి సీఎం అయ్యే ఛాన్సే లేదా? ఇదే బాబు గారు జనాలు అడుగుతున్నది. అదే పిచ్చిగా మహాలకు నాకు అవతల చాలా పనులున్నాయి. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. నేనుంటా. చూశారుగా, పవన్ సీఎం పదవి గురించి అడిగితే బాబు గారు ఎలా పరారైపోయారో. ఇదండి ఇవాల్టి పొలిటికల్ మసాలా. మరో మసాలా టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.